పెద్దలకు బియ్యం ఇచ్చే పండుగ వచ్చిందని, పెద్దల అమావాస్య వచ్చిందని మనము వాళ్ళకి కావాల్సిన వస్తువులు, తినే వస్తువులు కావచ్చు, తాగే వస్తువులు కావచ్చు, అవన్నీ తెచ్చి మనం సమకూర్చేసి పెద్దలకు బియ్యం ఇస్తాన్నాం. మంచిగా మనం తింటాన్నాం, తాగుతాన్నాం. అదే పెద్దలు అంటే మన తల్లిదండ్రులు అనుకో, మన తల్లిదండ్రులు బతికున్నప్పుడు అయ్యో మా అయ్య ఈ కూర తింటాడు, ఈ మేక కూర తింటాడు, మా అవ్వ ఈ చిక్కుడుకాయ కూర తింటుంది, ఈ బీరకాయ కూర తింటుంది, ఒక థమ్సప్ తాగుతుంది, మా అయ్య కళ్ళు తాగుతాడు అని బతుకున్నప్పుడు తెచ్చిండ్రా ఎవరన్నా? అట్లా ఆ విధంగా చేస్తాన్రా? ఇప్పుడు చనిపోయిన తర్వాత గుర్తు చేసుకొని మరి ఈ పెద్దలకు బియ్యం ఇచ్చే టైం వచ్చిందని గుర్తు చేసుకొని, ఓ మా అయ్య మేకకూర తింటాడు, మా అవ్వ గారెలు తింటుంది, బూరెలు తింటుంది, థమ్సప్ తాగుతుంది, మా అయ్య బరండి తాగుతాడు అనుకుంటా గుర్తు చేసుకొని మరీ అన్నీ, సిగరెట్ తాగుతాడు, పాన్ తింటాడు అని గుర్తు చేసుకొని మరీ అన్నీ తీసుకొచ్చి ఆడబెట్టి మొక్కి మంచిగా మనం తింటున్నాం, తాగుతున్నాం. ఇది కాదు కరెక్ట్గా. వాళ్ళు ఆ పెద్ద మనుషులు, మన తల్లిదండ్రులు వాళ్ళు బతికున్నప్పుడే వాళ్ళ కోరికను తెలుసుకొని మనమే తినే తిండిలా వాళ్ళకి ఇష్టమైన తిండి, అది మేక కూరనా, కోడి కూరనా, బీరకాయ కూరనా, పప్ప ఉప్ప, వాళ్ళకి నచ్చిన కూరతోటి భోజనం పెట్టి, వాళ్ళు తాగేది ఉంటే వాళ్లకు కల్లో అదో తెచ్చి, సిగరెట్ తాగేటుంటే సిగరెట్ అలవాటు, పాన్ తింటే పాన్ అలవాటు. వాళ్ళు పెద్ద మనుషులు కదా, వాళ్ళు కదలలేరు, ఒక్కొక్కడు ఉంటారు, ఏదో కాలం గడుపుతూ అంటారు. మనమే వాళ్ళకి కావాల్సినవి తీసుకుపోయి ఇస్తే వాళ్ళు ఎంత సంబరపడతారు. ఆలోచించండి మిత్రులారా. నేను చెప్పే మాట, ఈ రోజులల్లా పెద్దలను, తల్లిదండ్రులను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అందుకనే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా అందరి కోసం. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎన్ని తెచ్చి పెట్టినా ఏం లాభం మిత్రమా? బతుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన పట్టెడు అన్నం కావచ్చు, ఏదైనా తినే తిండి, తాగే సిగరెటు, బీడీ కావచ్చు, కళ్ళు కావచ్చు, ఏదైనా మంచిదే. వాళ్ళు బతుకున్నప్పుడే మీరు ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చనిపోయిన తర్వాత మరీ గుర్తు చేసుకొని అన్నీ తీసుకొచ్చి ఆడ పెట్టేసి మనమే వాటిని ఆరగించుతున్నామే, వాళ్ళు తింటారని చెప్పేసి. ఇదా కరెక్టు? ఇది కరెక్ట్ కాదు. సో మిత్రులారా, పెద్దలను, తల్లిదండ్రులను అందరినీ ముందు వాళ్ళు బతుకున్నప్పుడే వాళ్ళకి కావాల్సిన ఏంటో తెలుసుకొని సమకూర్చి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు చూడండి. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా రెండవ ఛానల్ వచ్చేసి మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అందులో కాశీపేట స్వామి అని ఉంటుంది. ఉండాలా? మళ్ళా ఏమైనా తప్పులుంటే క్షమించండి, ఎవరికైనా నా మాటలు బాధ కలిగిస్తే మన్నించండి. ఉంటా. నేను మీ కాశీపేట స్వామిని.